రైట్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రభుత్వాన్ని నేను నడిపిస్తున్నాను. 5 ఏళ్ల కాల పరిమితి నాకు రాజ్యాంగం ఇచ్చింది, ప్రజలు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా. సో ఈ 5 ఏళ్లలో నేను చేస్తున్నటువంటి పనులకి ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. 5 ఏళ్ళు నేను పూర్తిగా ఉంటాను, 5 ఏళ్ల తర్వాత నేను చేసిన పనులు చెప్పుకుని వెళ్తాను అని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల లేదంటే తప్పుడు పాలసీల వల్ల నాకు వ్యతిరేకత ఏడాదికే బాగా గట్టిగా వచ్చేసింది. ఈ 3 ఏళ్ళు ఇంకేదో నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తాను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అక్కడికి అయిపోయి లేదు, ముందే వెళ్ళిపోతే ఒక 6 నెలల ముందు నాకంటే వాళ్ళు ఎందుకు అనవసరంగా రావాలని ముందస్తు ఎన్నికలకు నేను వెళితే అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు మనం పక్కనే శ్రీలంకలో చూసాం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు వాటన్నింటినీ అమలు జరిపితే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని తరిమి కొట్టినటువంటి తీరు చూసాం. మరి జమిలీ ఎన్నికలు ఉన్నాయి కనుక అధ్యక్షుడిని కొనసాగించాలి అని చెప్పేసి శ్రీలంకలో ఉన్నటువంటి అధికార పార్టీ అంటే కుదురుతుందా? అందుకని ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటిది ఇప్పుడు సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి 300-200 మెజారిటీ బీజేపీకి లేదు అనేటువంటిది తెలిసిందే. అందువల్ల ఇదొక ప్రచారాస్త్రంగా, అంటే ఇన్నేళ్ల ప్రభుత్వ వైఫల్యాలని జనం నుంచి దారి మళ్లించడానికి లేదా పక్కదారి పట్టించడానికి ఒక ప్రచారాస్త్రంగా దీన్ని ఉపయోగించబోతున్నారు అనేటువంటిది మాత్రం స్పష్టం. ఎందుకంటే వచ్చినటువంటి వార్తల ప్రకారం దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని అడుగుతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెంటనే అంగీకరిస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే అదానీ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ససేమిరా అంటున్నారు పార్లమెంటరీ కమిటీని వేయడానికి, దీనికి మాత్రం సిద్ధం అవుతారు. అందువల్ల అది అట్లాగే సాగుతూ ఉంటుంది. గతంలో కూడా పార్లమెంటరీ కమిటీ వేసింది, ఆ పార్లమెంటరీ కమిటీ నివేదికలు ఉన్నాయి. అంతకుముందు ఎన్నికల కమిషన్ 1980 దశకం నుంచి ఇది ఏదో రూపంలో నడుస్తూనే ఉంది. అవేమీ కూడా నిర్దిష్టంగా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనేటువంటిది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఉభయ సభల్లో దానికి అవసరమైనటువంటి ఇది బలం అనేటువంటిది లేదు. రెండోది, వీళ్ళు జమిలీ ఎన్నికలు దాని స్ఫూర్తి గురించి, వాటి గొప్పతనం గురించి, ఉపయోగాల గురించి ఇన్ని చెప్తున్నటువంటి బీజేపీ ఆచరణలో దాని స్ఫూర్తిని ఏమన్నా పాటించిందా అంటే దాని స్ఫూర్తిని పాటించలేదు. 2019లో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ఒకే రోజు జరిగాయి. కానీ ముందు హర్యానా ఎన్నికలను పెట్టారు, తర్వాత మహారాష్ట్ర ఎన్నికలను పెట్టారు. ఏం సాధించారు? కారణం ఏమిటంటే రాజకీయాలు తప్ప అందులో నిలబెట్టలేదు. లేదు, పార్లమెంటు రద్దు చేసినటువంటి కాశ్మీర్ అసెంబ్లీని పునరుద్ధరించలేదు 5 ఏళ్లు. తర్వాత ఎప్పుడో పెట్టారు, ఇప్పటికే రాష్ట్రాన్ని పునరుద్ధరించలేదు. అంటే వాళ్ళ రాజకీయ అవసరాలకు అనుగుణంగా చేయడం తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని కానీ లేదా వాళ్ళు చెప్పేటువంటి వాటిని గురించి కానీ ఎక్కడ ఈ కాలంలో, అంటే ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత కూడా ఆ స్ఫూర్తిని కూడా వాళ్ళు పాటించలేదు అనేటువంటిది స్పష్టం. కానీ దీని వరకు అయితే డెఫినెట్ గా రాజ్యాంగ సవరణలు అనేటువంటి ఆమోదం పొందేటువంటి అవకాశం లేదు అనేది. ఆర్డినెన్స్ కి వెళ్లాల్సిందే. ఆర్డినెన్స్ అయినా పార్లమెంట్ లో ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగ సవరణ చేయరుగా. రాజ్యాంగ సవరణ అంటే 300-200 మెజారిటీ ఉండాలి కదా. అంటే ఇది ఇంకా బ్రాడర్ వేకి వెళ్ళిపోతుంది. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా పెద్దది ఉంది మాట్లాడడానికి. ఇంకొక పాయింట్ ఏంటంటే దీన్ని ఆర్డినెన్స్ ద్వారా కనుక వృత్తి ఏదన్నా ఇంకో విధంగా వృత్తిట్లయితే 2014లో కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత 2024 ఎన్నికలకి ముందు వరకు ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోయాయి, ఎన్ని రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి ఇన్కార్పొరేట్ చేయబడ్డాయి? అది జమిలీ ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇప్పుడు అవన్నీ గమనిస్తున్న తర్వాతనే కదా కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ, అంటే బీజేపీ ప్రభుత్వం చేసిన పనులన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇది జమిలీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పిందంటారా? అంటే అన్ని